రైట్ ఇక తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 47,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది అది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు, హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు, వెలిగొండ ఎంత 1000 కోట్లు 1100 కోట్లు ఉన్నట్టుంది, వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు, పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు, నేమ్ ఎనీథింగ్ కళ్ల ముందు కనపడేవి, ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది, వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాడు. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేమొకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం, ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడము, కాలువలన్నీ వెడల్పు చేసి కృష్ణా వాటర్ వస్తే ఫాస్ట్ గా రిజర్వాయర్లన్నీ నింపే ప్రయత్నం చేయడం. వాటి వల్లే ఈ రోజుకు రిజర్వాయర్లు ఇంకా వర్షాలు లేకపోతే ఇప్పటికి ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో ఖాళీ అయ్యేది. పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించడము, 17 మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్ అంటే అవి నిజంగా పాఠశాలలు అంటే దేవాలయాల్లాగా ఉండాలా, అక్కడికి పోయే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి అప్పట్లో 16,000 కోట్లు పెట్టి వాటి మొత్తం వాటి రూపాలే మార్చేయడం, హాస్పిటల్ అన్నింటి మీద 15,000 16,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నింటినీ డెవలప్ చేయడం, అవి ఆయన ప్రియారిటీస్. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం. ఏ ప్రియారిటీస్ కావాలి రాష్ట్రానికి? అగ్రికల్చర్ బేస్ గా ఉన్న రాష్ట్రం ఇది కూడా వదిలేస్తా. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగ్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్లో ఒక్కచోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండడు కదా, వాళ్ళు ఒకటి కట్టారు, నేపిటా అని ఒకటి క్యాపిటల్. విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టినా ఇప్పుడు కనపడుతుంది, గూగుల్లో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటుపోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి. రాయ్పూర్, నయా రాయ్పూర్ పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు ఛత్తీస్గఢ్. అక్కడ కూడా ఎవరు ఉండరు. అది ఇంకా ఎందుకంటే ప్లెయిన్ ఇది 17 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరంలో కనెక్టివిటీ ఉండే రాయ్పూర్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, బిల్డింగ్లు ఖాళీ ఉంటుంది. చండీగఢ్ న్యాచురల్ గా 2 స్టేట్స్ క్యాపిటల్ అయి ఇన్నేళ్లు పట్టింది దానికి ఓ డెవలప్మెంట్. 70, 80, 1980s వచ్చి ఎప్పుడో 50s నుంచి పడితే 80s, 90s దానికి కాలే. అంతెందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు ఈ రోజుకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చోక్ అవుతుంది. ఇన్నేళ్లు పట్టింది. ఎప్పుడు 2008 ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్పుడే రింగ్ రోడ్డు కూడా అయింది. ఇంకా అటువైపు వెనక్కు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటినా తగ్గుతా పటాన్చేరి దాటినాక రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ దట్ టేక్స్ టైం పడుతుంది కాబట్టి. నువ్వు అట్లా వదలగలిగితే అంటే రైతుల భూములు వాళ్ళకి సంబంధించినంతవరకు మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్డు వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు ఆయన. శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది.